మద్యం బెల్ట్ షాప్లపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఎక్సైజ్ అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోతున్న ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నారు అని మండిపడ్డ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వివరాలకు వెళ్తే నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్యం సేవించిన వారి అధికంగా కనిపించడంతోని అసహనానికి గురై నియోజకవర్గంలో బెల్ట్ షాపులు కనపడకుండా నియోజకవర్గంలో ఉన్న ప్రతి బూత్ కి మహిళలతో కమిటీ వేయాలని, అదే కాకుండా విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఎక్స్చేంజ్ అధికారులను వదిలిపెట్టే పరిస్థితి లేదని సీరియస్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. దీనిపైన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని, ఇక మీదట బెల్ట్ షాప్ లాగుపడితే వారి తాటలు తీయాలని అధికారులకి హుకుం జారీ చేశారు. చాలా ఇది చెప్తున్నా, చాలా సీరియస్ ఇష్యూ. ఇప్పుడు నా దగ్గర నేను ఇంటికి వస్తుంటే కొంచెం గౌరవం, అఫీషియల్ ప్రోగ్రాము, మన అందరికి పండగ లాంటి ప్రోగ్రామ్, సబ్ స్టేషన్, ఇక్కడికి కూడా తాగి రావాల్సిన అవసరం ఏంది? చాలా మంది తాగి వచ్చి మాట్లాడుతున్నారు నాతో. ఒక మర్యాద, పద్ధతి, గౌరవం ఏమైనా ఉందా? సిగ్గుతో తాగించుకోవాలి. పొద్దునాక తాగడానికి బుద్ధి ఉండాలి. భార్య పిల్లలు సోయి ఉండాలి. ఉదయం లేసి తాగడానికి. బెల్ట్ షాపులు బంద్ చేయమని చెప్పినా ఎవరు బంద్ చేయాలి? మీ ఊరోళ్ళందరూ బంద్ చేయాలి. అట్లా కాదు, మీ గ్రామస్తులు కమిటీ వేయలే. శ్రీనివాస్ రెడ్డి, మన రవీంద్ర రెడ్డి రేపు ఉదయం వచ్చి ముష్టిపల్లిలో ఎన్ని బూతులున్నాయి? 5 మహిళలు, 5 ఇంపార్టెంట్ పర్సన్స్ తోటి 2 కమిటీలు. అంటే ఒక బూత్లో 5 పురుషులు, 5 లేడీస్, రెండో బూత్లో 5 పురుషులు, 20 మంది తోటి కమిటీ వేయాలి. ఒక్క బెల్ట్ షాప్ ఉండొద్దు. మళ్ళీ మీకు డెవలప్మెంట్ కావాలని నా దగ్గరికి ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఎవరన్నా మీ ఊరు నుంచి నాతో మాట్లాడాలంటే ఫస్ట్ మీ ఊర్లో బెల్ట్ షాప్ బంద్ చేయాలి. మీరు తాగి నాతో మాట్లాడుతుంటే నేను బెల్ట్ షాప్ మీకు డెవలప్మెంట్ చేయాలనా? ఈ పద్ధతేనా? మర్యాదనేనా? ఉదయం 5 గంటలకు 6 గంటలకు ఉదయం 5 అవుతారు. అర్థమైతే చెప్తే నేను 8 నెలల నుంచి చెప్తున్నా. మీ అందరికి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నా. 8 నెలల నుంచి ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా. ఉదయం చేసి సీఏ గారు మీరు పొద్దున క్యాంప్ వేయండి. మళ్ళీ కొన్ని షాపులు అంజయ్ మళ్ళీ సార్ నువ్వు నాకు ఫోన్ చేస్తే నీ ఫోన్ ఎత్తా. నేను